హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. నిన్న జరిగిన ఘటనకు బాధ్యులెవరు? ఈ పాపం ఎవరిది? 2 సంవత్సరాలు కష్టపడి చదివి, నిద్రాహారాలు లేకుండా చదివి, ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ సెంటర్కు ఆలస్యంగా వెళ్తే ఆ ఎగ్జామ్ సెంటర్లో అధికారులు ఆ విద్యార్థులను లోపలికి అనుమతించకపోతే ఆ తప్పు ఎవరిది? ఆలస్యంగా వెళ్ళిన విద్యార్థిది తప్ప, ఆలస్యంగా పంపిన తల్లిదండ్రులది తప్ప, లేకపోతే ఆలస్యం కావడానికి ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళదే తప్ప? నిన్న విశాఖపట్నంలో జరిగిన సంఘటన చాలా చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్న తీరు చాలా చాలా బాధాకరం. ఒక జేఈ మెయిన్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందని తెలుసు కూడా ఆ రోజు పర్యటనలు పెట్టుకోవటం, ఎగ్జామ్ టైంలో పర్యటనలు పెట్టుకోవటం చాలా చాలా దురదృష్టకరం. రాజకీయ నాయకులకు ఈ విషయాలు తెలియవా? పోనీ రాజకీయ నాయకులకి తెలియదు అని అనుకుంటాం. ఆ పోలీసు అధికారులు ఎగ్జామ్ ఉంది ఈరోజు, ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తే విద్యార్థులు నష్టపోతారు అని పోలీసులు ఆ అధికారులకు, ఆ యొక్క బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రాజకీయ నాయకులకు చెప్పలేరా? పోనీ తల్లిదండ్రులు, అరే మనం ఎగ్జామ్ హాల్కు కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ ముందు, గంట ముందు బయలుదేరితే ఏదైనా సమస్యలు వస్తే ఏంటి మనం మన బిడ్డను ముందుగానే ఎగ్జామ్ సెంటర్కు పంపాలి, ఒక 2 గంటలు ముందుగానే వెళ్దాము అని అనుకోకుండా కరెక్ట్ సమయానికి బయలుదేరటం తల్లిదండ్రులది తప్పు కదా? నిన్న జరిగిన విశాఖపట్నంలో జరిగిన ఘటన, జేఈ మెయిన్స్ ఎంట్రన్స్కు 23 మంది విద్యార్థులు ఆలస్యంగా వెళ్తే ఈ పాపం ఎవరిది అని నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాజకీయ నాయకుల వల్ల, రాజకీయ నాయకులు పర్యటనల వల్ల ప్రజలు ఇబ్బంది పడే మాట వాస్తవం. నేను గతంలో 2 సంవత్సరాల ముందే ప్రోటోకాల్స్ విషయంలో, రాజకీయ నాయకుల పర్యటన విషయంలో చాలా వీడియోలు పెట్టాను. రాజకీయ నాయకులు పర్యటించేటప్పుడు గంటల తరబడి రోడ్లలో ఎండల్లో నిలబడాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు వచ్చినప్పుడు పూర్తిగా ఆ ప్రాంతాలని మూసేస్తారు, రహదారులని. వాళ్ళ అభిమానులు విపరీతంగా రోడ్లపైకి వచ్చేస్తారు. రాజకీయ నాయకులను చూడడానికి ఎగబడి వస్తున్న నాయకులు కానీ, ప్రజలు కానీ, రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ ఆలోచించాలి, మా వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు అని. మన వల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులు పడతారు. ఇటువంటి పరీక్షలు జరిగే సమయాల్లో ముఖ్యంగా విద్యార్థులు ఇబ్బంది పడతారు. లేకపోతే పేషెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రాణాపాయం కూడా ఉంటుంది. ఎవరైనా జబ్బుతో బాధపడుతుంటే హాస్పిటల్కి వెళ్ళాక ట్రాఫిక్లో చిక్కుకుంటే వాళ్ళు అపాయంలో పడతారు అని అటు రాజకీయ నాయకులు ఆలోచించాలి, ప్రభుత్వాలు ఆలోచించాలి. రాజకీయ నాయకులను చూడడానికి ఎగబడుతున్న ఈ జనాలు ఆలోచించాలి. అందుకే నేను అంటాను, నిన్న 23 మంది విద్యార్థుల జీవితాలు నాశనమనే. వాళ్ళు 2 సంవత్సరాలు కష్టపడి చదివి, నిద్రాహారాలు మానుకుని చదివి, ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ సెంటర్కు 2 నిమిషాలు ఆలస్యంగా వెళ్తే అక్కడ ఆ అధికారులు ఆ విద్యార్థులను లోపలికి అనుమతించలేదు పరీక్ష రాసేందుకు. ఈ పాపం ఎవరిది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ జీవితాలను తిరిగి తీసుకురాగలరా? ఒక ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి విద్యార్థులను జీవితాలను నాశనం చేయటం ఇది సమంజసమా? జేఈ మెయిన్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతూ ఉంది అని తెలుసు కూడా ఉదయాన్నే పర్యటన పెట్టుకోవటం, ఎగ్జామ్ టైంలో పర్యటన పెట్టుకోవటం, ఇది ప్రభుత్వానికి మరియు విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన దానికి ఎవరు బాధ్యులు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వాన్ని ఇటువంటి చర్యల వల్ల మీరు ఏం ప్రజలకు సందేశం ఇస్తారు అని నేను ప్రశ్నిస్తున్నాను.